Hello friends, welcome to our channel. Today day 5 of 100 days of heart challenge. ఈరోజు మార్నింగ్ లేచి చూసేసరికి అన్ని చిక్స్ అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఈరోజు కూడా నిన్నట్లాగే ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. అందుకని ఈరోజు కూడా వాటర్లోకి ఎలక్ట్రోలైట్ పౌడర్ని అయితే మిక్స్ చేస్తున్నాను. హీట్ స్ట్రెస్ని రెడ్యూస్ చేయడానికి సైడ్ వాల్స్ అయితే ఈరోజు లిఫ్ట్ చేసుకున్నాను. ఈరోజు మధ్యాహ్నం చిక్స్ యొక్క యాక్టివిటీ చెక్ చేద్దామని అట్లా రౌండ్స్ వేస్తా అంటే వన్ చిక్ అయితే చనిపోయి పడింది. ఎందుకబ్బా ఇలా చనిపోయింది అని కాసేపు ఆలోచిస్తే ఇది హీట్ స్ట్రెస్ వల్ల చనిపోయిందని అర్థమైంది. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నా అంటే అది చనిపోయినప్పుడు దాని మౌత్ అనేది ఓపెన్ చేసుకుని ఉంది, అంటే అది హెవీగా ప్యాంటింగ్ చేస్తూ చనిపోయింది. సో ఎండాకాలం అయితే ప్రతి ఒక్క రైతు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్పుడప్పుడు వస్తూ చూస్తూ ఉండాలి, చిక్స్ యొక్క యాక్టివిటీని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే కోళ్ళ యొక్క మోర్టాలిటీని కాస్తైనా మనం తగ్గించవచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోనాలి ఫార్మింగ్ తెలుగు.